Hi guys, first of all thanks for being here in my YouTube channel. సో మనం ట్రిగనోమెట్రీ చెప్పుకుంటున్నాం, త్రికోణమితి మాట్లాడుతున్నాం. అందులో ఈరోజు మనకి టాపిక్ ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్. సో ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఒక ఐడెంటిటీ చెప్పడం జరిగింది. ఇప్పుడు సెకండ్ ఐడెంటిటీ గురించి మాట్లాడదాం, ఓకేనా? సో సెకండ్ ఐడెంటిటీ ఏమిటి అంటే చూడమ్మా, ఫస్ట్ ఐడెంటిటీని బేస్ చేసుకొని సెకండ్ ఐడెంటిటీ ఎలా వచ్చిందో చెప్తాను. ముందుగా చూడండి, అంటే డైరెక్ట్గా సెకండ్ ఐడెంటిటీ చెప్పకుండా ఫస్ట్ ఐడెంటిటీని బేస్ చేసుకొని. ఫస్ట్ ఐడెంటిటీ ఏంటమ్మా? కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1, ఓకేనా? మరి దీన్ని బేస్ చేసుకొని సెకండ్ ఐడెంటిటీ అంటే ఎలా వచ్చిందనేది జాగ్రత్తగా చూడండి అమ్మా, చెప్తాను. కానీ కాన్సెప్ట్ చెప్తాను, మీకు గుర్తుంటుంది డైరెక్ట్గా కాకుండా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చూడమ్మా, బై కాస్ స్క్వేర్ ఏ అన్నిటిని కాస్ స్క్వేర్ ఏతో డివిజన్ చేయండి. సో అన్నీ ఒకే దానితో చేయాలి, లేకపోతే తప్పు అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ సైడు రైట్ సైడు టోటల్గా ఎన్నైతే ఉన్నా అన్నిటినీ ఒకే దాంతో డివిజన్ చేయాలి. మరి ఇక్కడ కాస్ స్క్వేర్ ఏకి కాస్ స్క్వేర్ ఏ పోయింది 1 ప్లస్, మరి కాస్ స్క్వేర్ ఏ బై సైన్ స్క్వేర్ ఏ అంటే ఏం రాయొచ్చమ్మా? సారీ, సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ అంటే ఏం రాయొచ్చు? రెండింటికి స్క్వేర్ ఉంది కాబట్టి సైన్ ఏ బై కాస్ ఏ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటి? ఏ బై బి హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏమైంది? ఇది 1 బై కాస్ స్క్వేర్ ఏ. మరి 1 బై కాస్ స్క్వేర్ ఏ అంటే మనకి 1 బై కాస్ ఏ అంటే తెలుసు. కాస్ దేనికి రివర్స్? ఇన్వర్స్ దేనికి ఇన్వర్స్? సీకెంట్కి. కాబట్టి సీకెంట్ ఏ. మరి స్క్వేర్ ఉంది కాబట్టి సీకెంట్ స్క్వేర్ ఏ. అర్థమైంది కదా? అలా రాశాను. ఇప్పుడు 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ హోల్ స్క్వేర్. కాబట్టి సైన్ ఏ బై కాస్ ఏ అంటే ఏంటి? ట్యాన్ ఏ స్క్వేర్. స్క్వేర్ అమ్మ, స్క్వేరు ఎక్కడ పెట్టాలి చూసుకోండి, ఏ పక్కన పెట్టకూడదు. ట్యాన్ స్క్వేర్ ఏ అని పెట్టాలి. ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ ఏ. ఇది మనకి సెకండ్ ఐడెంటిటీ. 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ ఏ. సీకెంట్ స్క్వేర్ ఏ. దీన్నే ఇంకోలా ఆర్డర్లో రాయాలంటే ఎలా రాస్తాం చూడండి అమ్మా. ఇవతల సీకెంట్ స్క్వేర్ ఏ ఉంది కదా, సీకెంట్ స్క్వేర్ ఏ, ఈ ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ వదిలికి వెళ్తే మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. సో దీన్ని బేస్ చేసుకొని మనము అంటే ఇలా రాయొచ్చు, ఇలా రాయొచ్చు. ఇలా ఎందుకు రాశాను అంటే మీకు ఫస్ట్ ఐడెంటిటీకి అప్లికేషన్స్ చెప్పాను కదా, దీనికి కూడా సేమ్ అప్లికేషన్స్ ఉంటాయి, అందుకోసం ఈ విధంగా రాసాం. సో సెకండ్ ఐడెంటిటీ ఎలా రాసుకోవచ్చు మనము? సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1, ఓకేనా? చూడండి, 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ ఏ అన్నా, సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 అన్నా ఒకటే. ఇది మనకి సెకండ్ ఐడెంటిటీ. వెరీ 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 ఇంపార్టెంట్. అవుట్ ఆఫ్ 3 ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్, ఈ 3 త్రికోణమితీయ నిష్పత్తి సర్వ సమీకరణాల్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది తర్వాత థర్డ్ది ఒకేలా ఉంటాయి ఇంచుమించు, కాకపోతే జాగ్రత్తగా వినండి అమ్మా. ఇది మనకు 4 మార్క్ క్వశ్చన్స్ కింద కూడా ఉపయోగపడుతుంది, హాఫ్ మార్క్ బిట్స్లో కూడా చాలా ఉపయోగం. ఇది ఫస్ట్ దానికంటే ఇది చాలా ఉపయోగం. చూద్దాం ఎలా రాద్దాం. అప్లికేషన్స్ ఒక్కొక్కటి రాద్దాం, సహాయ సూత్రాలు అన్నమాట, సబ్ ఫార్ములాస్ రాద్దాం. ముందుగా అవి రాసే ముందు ఇది ఏ ఫార్ములాలో ఉందమ్మా? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అది మీకు అందరికీ తెలుసు. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఓకేనా? మరి ఇక్కడ ఏ అంటే సీకెంట్ ఏ, బి అంటే ట్యాన్ ఏ, ఓకేనా? సో సీకెంట్ ఏ చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ ట్యాన్ ఏ ఇంటూ ఏ మైనస్ బి. ఏ అంటే సీకెంట్ ఏ మైనస్ ట్యాన్ ఏ ఈక్వల్ టు 1, ఓకేనా? దీని నుండి ఈ వాల్యూ మనకు కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సీకెంట్ ఏ ప్లస్ ట్యాన్ ఏ కావాలనుకోండి. ఏం చేయాలి? ఈ వాల్యూని అటువైపు పంపించేయాలి. అంటే అవతల వైపు ఏముంది? 1. ఇదేమో ఇక్కడ ఏమీ లేదంటే ఇంటూ ఉన్నట్లమ్మా,
మల్టిప్లై చేస్తుంది, నాలుగు వెళ్తే డివిజన్ చేస్తుంది. కాబట్టి 1/sec(a) మైనస్ tan a అవుతుంది. చూసుకున్నారా? అంటే sec(a) ప్లస్ tan a ఈక్వల్ టు 1/sec(a) మైనస్ tan a. సేమ్ యాజ్ ఈ వాల్యూ కావాలనుకోండి, sec(a) మైనస్ tan a కావాలి అనుకోండి, ఏమవుతుంది 1/, ఈ వాల్యూ కావాలి కాబట్టి ఈ వాల్యూ అటువైపు పంపించండి. ఇటువైపు ఇంటూ చేస్తుంది, అటువైపు డివిజన్. sec(a) ప్లస్ tan a. చూసారా? ఇక్కడ ఈ రెండు అందులో మరలా ఈ రెండు అప్లికేషన్స్ చాలా ఇంపార్టెంట్. దానిపైన బిట్ ఇస్తాడు. ఎలా ఇస్తాడో చూడండి. 4 మార్క్ క్వశ్చన్ కూడా ఉంటుందమ్మా దీన్ని బేస్ చేసుకొని మీకు. సో బిట్ ఎలా ఇస్తాడో చూడండి. if sec(a) మైనస్ tan a ఈక్వల్ టు k, దెన్ sec(a) ప్లస్ tan a ఈక్వల్ టు అంటాడు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. sec(a) మైనస్ tan a k అయితే sec(a) ప్లస్ tan a ఎంత అంటాడు. ఇగోండి, sec(a) ప్లస్ tan a ఇంటూ sec(a) మైనస్ tan a ఉందా? రాయండి అక్కడ. సో sec(a) ప్లస్ tan a ఇంటూ sec(a) మైనస్ tan a ఈక్వల్ టు 1 అని మనకు తెలుసు. ఇందులో ఏమిచ్చాడు? sec(a) మైనస్ tan a. సో sec(a) మైనస్ tan a వాల్యూ రాయండి. sec(a) ప్లస్ tan a ఇంటూ దీని వాల్యూ ఎంత అమ్మా? k ఈక్వల్ టు 1. ఇక్కడ k ఇచ్చాడు, మనకి ఇది కావాలి. సో sec(a) ప్లస్ tan a ఈక్వల్ టు, ఇటు అటువైపు పంపించండి. 1 k అనేది ఇతను మల్టిప్లై చేస్తుంది, నాలుగు వెళ్తే డివిజన్ 1/k. చూసారు? sec(a) మైనస్ tan a ఈక్వల్ టు k అయితే sec(a) ప్లస్ tan a ఈక్వల్ టు 1/k. చాలా ఇంపార్టెంట్. అక్కడ k ప్లేస్లో p అవ్వచ్చు, a అవ్వచ్చు, b అవ్వచ్చు, c అవ్వచ్చు, x అవ్వచ్చు, y అవ్వచ్చు, ఏది ఇచ్చినా సరే. చూడండి ఎందుకు అలా అయ్యింది. ఇగోండి, ఇక్కడ ప్లస్ కావాలంటే బైలో మైనస్, మైనస్ కావాలంటే బైలో ప్లస్. సింపుల్. ఎప్పుడైనా మీకు ఇంత చేయని అవసరం లేదు. బిట్ ఇచ్చేటాడు ఇదంతా చేసుకుంటూ కూర్చుంటారా? నో, ఇదంతా చేయకూడదు. ఒకవేళ 1 మార్క్ క్వశ్చన్ ఇస్తే ఇదంతా మీరు చేయాలి. కాంపిటేటివ్ కనుకోండి బిట్టే, అది 1 మార్క్ కదని మొత్తం చేసుకుని కూర్చోకండి, డైరెక్ట్ రాయొచ్చు. ఎలాగా? ఎప్పుడైనా sec(a) మైనస్ tan a k కనిపిస్తే ఇక్కడ ప్లస్ అని క్వశ్చన్ అడిగితే వెంటనే దాన్ని రివర్స్ చేయాలమ్మా. ఇక్కడ k ఉంది, kని రివర్స్ చేయండి. k అంటే ఎంత ఉన్నట్టు? k/1 అయినా, దాన్ని రివర్స్ చేస్తే 1/k. ఇదే ఆన్సర్. చూసుకోండి, సరిపోయిందా లేదా? ఒకవేళ sec(a) మైనస్ tan a ఎలా ఇచ్చాడు? 1/k. అప్పుడు ఇది ఏంటవుతుంది? అప్పుడు అంతే, మైనస్ ఇచ్చి ప్లస్ ఆన్సర్ అడిగితే సేమ్ ఉండాలి. sec(a) మైనస్ tan a, sec(a) ప్లస్ tan a. ఇక్కడ మైనస్ ఇచ్చి ప్లస్ అని క్వశ్చన్ అడిగితే ఇక్కడ ఏది ఉంటే అది రివర్స్ చేయాలి. 1/k ఉంది, రివర్స్ చేస్తే k/1. ఓకేనా? సేమ్ ఒకవేళ ఎలా ఇచ్చాడు? sec(a) ప్లస్ tan a ఈక్వల్ టు p, దెన్ sec(a) మైనస్ tan a అన్నాడు. ప్లస్ ఇచ్చాడు, మైనస్ క్వశ్చన్ అడిగాడు. ఏం చేయాలి? ఇక్కడ ఉందని రివర్స్ చేయాలి. p/1 ఉన్నట్లు, ఏమీ లేదంటే రివర్స్ అంటే 1/p. ఇంతే. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 10th క్లాస్లో ఒక క్వశ్చన్ కూడా ఇది సింపుల్గా ఇస్తాడు. ఇదే క్వశ్చను sec(a) ప్లస్ tan a p లేదా sec(a) మైనస్ tan a ఈక్వల్ టు p అని ఇస్తాడు. sec(a) ప్లస్ tan a ఈక్వల్ టు p అయితే sec(a) మైనస్ tan a ఈజ్ ఈక్వల్ టు డాష్ 1/p. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. దీని అప్లికేషన్స్ కూడాను. అందుకోసమే చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా మీరు నేర్చుకోవాలి. సో 1 మార్క్ క్వశ్చన్కి లేదా కాంపిటేటివ్కి అయితే మనకి బిట్కి సంబంధించి ఈ విధంగా అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ అప్లికేషన్ ఏంటో చూద్దాం. దీని నుండి మనకి ఒకవేళ sec(a) కావాలనుకుందాం. sec(a) ఈక్వల్ టు 1. ఈ మైనస్ tan(a) వెళ్తే ఏమవుతుంది? ప్లస్ tan(a). ఇంకొక విషయం అమ్మ, అక్కడ చెప్పడం మర్చిపోయాను మీకు. ఫస్ట్ ఐడెంటిటీ cos(a) ప్లస్ sin(a) ఈక్వల్ టు 1, లేదా దీన్నే sin(a) ప్లస్ cos(a) ఈక్వల్ టు 1 అని కూడా రాసుకోవచ్చు అని చెప్పాను.
కానీ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కూడా, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ 1 అంతే, అంతేగాని ట్యాన్ స్క్వేర్ ఏ మైనస్ సీకెంట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 అని రాసారా? తప్పు. సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ 1 అంతే. ట్యాన్ స్క్వేర్ ఏ మైనస్ సీకెంట్ స్క్వేర్ ఏ 1 అవ్వదు. మరి ఇది ఎంత అవుద్దండి? ఇది బిట్టే, ఇది కూడా బిట్టే. ట్యాన్ స్క్వేర్ ఏ మైనస్ సీకెంట్ స్క్వేర్ ఏ ఎంత అంటే -1 అవుతుంది. ఇది కూడా క్వశ్చన్, 1 మార్క్ క్వశ్చన్ ఉంది, బిట్ ఉంది, కాంపిటేటివ్లో అడుగుతాడు. ఎలా అయిందండి ఇది? చూడండి, ఏం లేదు, దాన్ని బేస్ చేసుకునే చూడండి ఒకసారి. సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. మనకేం కావాలన్నాను? ట్యాన్ స్క్వేర్ ఏ మైనస్ సీకెంట్ స్క్వేర్ ఏ అంటే ఏం చేయాలి? మైనస్ కామన్ తీయండి. అందులో మైనస్ కామన్ తీస్తే ఇప్పుడు ఏమవుతున్నాడు? ప్లస్ ఉంది, మైనస్ అయిపోయింది, మైనస్ సీకెంట్ స్క్వేర్ ఏ. ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అయిపోతుంది. ఎప్పుడైనా మైనస్ కామన్ తీస్తే ఇక్కడ సైన్లు అనేవి రివర్స్ అయిపోతాయి. ప్లస్ ఉంది మైనస్ అయింది, మైనస్ ఉంది ప్లస్ అయిపోయింది. ట్యాన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఈ మైనస్ని అందులో పంపించండి, ఇది ఆర్డర్లో రాయండి. ట్యాన్ స్క్వేర్ ఏ ఇది ముందు రాశాను, ఈ మైనస్ సీకెంట్ స్క్వేర్ ఏ రాశాను. ఈ మైనస్ వాళ్ళకి వెళ్ళిపోతే -1. అమ్మ మైనస్ అసలు గుణిస్తుంది వాళ్ళకి వెళ్తే భాగిస్తుంది, అంటే 1/- అంటే దాని అర్థం -1. ఓకేనా? ఇది -1. చూసారా? సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ అయితే 1, ట్యాన్ స్క్వేర్ ఏ మైనస్ సీకెంట్ స్క్వేర్ అయితే -1. చాలా కన్ఫ్యూజ్. ఇది అనుకోండి, నో ప్రాబ్లం, ఏదైనా ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఇక్కడ ట్యాన్కి మైనస్ ఉండాలి అంతే. సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ. ఫస్ట్ ఏమో ఏముండాలి? ఇన్వర్స్ ఉండాలని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒరిజినల్ ఉండాలి. సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ. అది మాత్రం కన్ఫ్యూజ్ కాకూడదు. కన్ఫ్యూజ్ అయ్యారా అక్కడ బిట్టు పోతుంది. చాలాసార్లు అడిగాడు సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఈక్వల్ టు 1 అయితే ట్యాన్ స్క్వేర్ ఏ మైనస్ సీకెంట్ స్క్వేర్ -1. ఒక్కొక్క దగ్గర క్వశ్చన్లో కూడా వీటిని యూజ్ చేయవలసి ఉంటుంది. అప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ ఉంటే దాని ప్లేస్లో 1 యూజ్ చేయాలి. ట్యాన్ స్క్వేర్ ఏ మైనస్ సీకెంట్ స్క్వేర్ ఏ ఉంటే -1 యూజ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఇది ఎలా ఉపయోగపడుతుంది? మరలా మనకి ఏదైనా క్వశ్చన్లో సీకెంట్ స్క్వేర్ ఏ మనకి సీకెంట్ స్క్వేర్ ఏ ప్లేస్లో ట్యాన్ స్క్వేర్ ఏ కావాలంటే 1 + ట్యాన్ స్క్వేర్ ఏ అని రాయాలి. అలా కాకుండా ఏదైనా క్వశ్చన్లో 1 + ట్యాన్ స్క్వేర్ ఏ కనిపించి దాన్ని సీకెంట్ స్క్వేర్ ఏలో మార్చాలి అంటే ఇలా ఉంటే దాని ప్లేస్లో సీకెంట్ స్క్వేర్ ఏ రాయాలి. మరో క్వశ్చన్ ఏంటి? సీకెంట్ స్క్వేర్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్ స్క్వేర్ ఏ అంటాడు. సీకెంట్ స్క్వేర్ ఏని ట్యాన్ స్క్వేర్ ఏలో రాయండి అంటాడు. అప్పుడు 1 + ట్యాన్ స్క్వేర్ ఏ. లేదా ట్యాన్ స్క్వేర్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఏ అంటాడు. అప్పుడు అసలు వస్తే మైనస్ అవుతుందండి. దాని తర్వాత ఫార్ములాలో మాట్లాడదాం. ఓకేనా? ఇదే క్వశ్చను ఇంకెలా రాయొచ్చు? సీకెంట్ ఏ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + ట్యాన్ స్క్వేర్ ఏ. ఓకేనా? అంటే ఇది ఎలా అడుగుతాడు? ఎప్పుడైనా సీకెంట్ ఏ ప్లేస్లో ట్యాన్ యూజ్ చేసి రాయాలంటే ఇది రాయాలి, √1 + ట్యాన్ స్క్వేర్ ఏ. లేదా 1 + √ట్యాన్ స్క్వేర్ ఏని ఎక్కడైనా సీకెంట్ యూజ్ చేసి రాయాలంటే ఈ విధంగా సీకెంట్ రాయాలి. లేదా మరో క్వశ్చన్ ఏంటి? సీకెంట్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్ అంటాడు. సీకెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్ అంటాడు. సీకెంట్ని ట్యాన్లో రాయండి అంటాడు. బిట్సే అమ్మ ఇవన్నీ. కాంపిటేటివ్ టైప్ కూడా అన్ని బిట్సే ఇవి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అలాగే 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా మల్టిపుల్ చాయిస్ బిట్స్ ఉంటాయి కదా కొన్ని, అందులో బిట్స్. అలాగే 10thలో ఏపీఆర్జేసీ కానీ పాలిటెక్నికల్ కానీ మీరు అయ్యాక రాస్తే ఖచ్చితంగా ప్రతిదీ బిట్టే. ట్రిగనోమెట్రీ చాలా జాగ్రత్తగా చదవాలి. అందుకే మీకు పిన్ పాయింటెడ్గా ఎవ్రీ పాయింట్ చెప్తున్నాను. సో సీకెంట్ ఏ ఈక్వల్ టు 1 + ట్యాన్ స్క్వేర్. నెక్స్ట్ ఇప్పుడు ట్యాన్ స్క్వేర్ ఏని జాగ్రత్తగా చూడాలమ్మా. చూడండి, ఇక్కడ రాసేటప్పుడు యువతల -ట్యాన్ స్క్వేర్ ఏ ఉంది ఈక్వల్ టు అవతల వైపు 1. ఈ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ అవతలకి వెళ్తే -సీకెంట్ స్క్వేర్ ఏ అవుతుంది. ఇప్పుడు ఈ మైనస్ అవతలకి వెళ్ళిపోయింది అనుకోండి, ఏమవుతుంది? ట్యాన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు మీకు ఇందాకే చెప్పాము, మైనస్ అవతలకి వెళ్తే గుర్తులు మారిపోతాయి సైన్లు. ప్లస్ ఉంది కాబట్టి -1 అయింది, మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోయింది సీకెంట్ స్క్వేర్ ఏ. దీన్నే ఆర్డర్లో మనం రాసుకుందాం. ఎలా రాసుకోవచ్చు? ట్యాన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు ముందు సీకెంట్ స్క్వేర్ ఏ ఉంది కాబట్టి సీకెంట్ స్క్వేర్ ఏ 1కి మైనస్ ఉంది కాబట్టి -1. చూసారా? ఇది ట్యాన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ ఏ -1. గుర్తుపెట్టుకోండి. ఇంకా సింపుల్గా అంటే ఈ -ట్యాన్ స్క్వేర్ వాళ్ళకి వెళ్తే ప్లస్ అయిపోతుంది, +1 వాళ్ళకి వస్తే -1 అవుతుంది. ఇదిగోండి
సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1. ఇక్కడలాగా సీకెంట్ స్క్వేర్ ఏ అంటే 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ, ఆ విధంగా ట్యాన్ స్క్వేర్ ఏ అంటే 1 ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ రాస్తే తప్పు అయిపోద్ది. చూసుకోండి, మన బ్రెయిన్లో ఏం రావాలి, ట్యాన్ స్క్వేర్ రావాలి. దీనికి మైనస్ ఉంది కాబట్టి దీన్ని అటువైపు పంపించండి, 1 ఇటువైపు పంపించండి, అంటే సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1. సో ఇది ఎలా ఉపయోగపడుతుంది మనకి, ట్యాన్ స్క్వేర్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఏ అంటే ఈ విధంగా రాయాలి. లేదా ఎక్కడైనా ట్యాన్ స్క్వేర్ ఏ ఫార్ములాలో సీకెంట్ స్క్వేర్ ఉపయోగించాలి అంటే సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 అని రాయాలి. ఓకేనా? లేదా సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 ప్లస్లో ట్యాన్ స్క్వేర్ రాయవలసి వచ్చేటప్పుడు ట్యాన్ స్క్వేర్ ఏ రాయాలి. నెక్స్ట్ ట్యాన్ ఏ, అప్పుడు ఏమవుతుంది, స్క్వేర్ అనేది అతనికి వెళ్ళిపోతే రూట్ అవుతుంది, సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1. చూడండి, ఇలాగ మీరు రాసుకోవాలి. ఇవన్నీ కూడా అప్లికేషన్స్ అన్నీ ఇలా రాయడము, ఒక్కొక్కటి ఇలాగ అప్లికేషన్స్ అన్నీ రాసుకోవాలి. సో ఫస్ట్ దానికి 4a వచ్చే, దీనికి 6 వచ్చే చూసుకోండి. సో ట్యాన్ ఏ ఈక్వల్ టు రూట్ ఓవర్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 అంటే దాని అర్థం ఏమిటి, ఎక్కడైనా ట్యాన్ ప్లేస్లో సీకెంట్ని చేంజ్ చేయాలంటే రూట్ ఓవర్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1. అలా కాకుండా రూట్ ఓవర్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 ప్లేస్లో ఎప్పుడైనా ట్యాన్ రాయాలనుకుంటే ట్యాన్ ఏ. అలాగే ఇంకో క్వశ్చన్ ఏమేస్తాడు, ట్యాన్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఏ అంటాడు, ట్యాన్ ఏని సీకెంట్ ఏలో రాయండి అంటాడు, అప్పుడు రూట్ ఓవర్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 ఈ విధంగా రాయాలి. ఓకేనా? సో ఇది సెకండ్ ఐడెంటిటీ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ ఐడెంటిటీ. సో థర్డ్ ఐడెంటిటీని నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఓకే, ఇది బాగా అర్థమైంది అనుకుంటాను. అర్థమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.